తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో బడ్జెట్ గురించి బోల్డ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం హిస్టరీలో ఒక సండే రోజు పెట్టారు అంటేనే చాలా హై ప్రయారిటీ కింద ఉంది అనుకున్నప్పుడు మనకు లభించింది ఏంటి, ఏమొచ్చింది, మనం ఎన్ని రిక్వెస్టులు చేసినప్పటికీ ఏది రాలేదు, కేవలం ఒక హై స్పీడ్ రైల్ తప్ప ఇంకేం లేదు అనేటువంటి మాట నిజం కాదంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ అంటే వీళ్ళు అర్థం చేసుకోవాలి. బడ్జెట్లో పాలసీ అనౌన్స్మెంట్స్ ఉండదు మొదటిసారి. ఈ బడ్జెట్ ఈజ్ ఆల్ అబౌట్ లాంగ్ టర్మ్ ప్లాన్. బడ్జెట్లో ముందట్లాగా మేజర్ అనౌన్స్మెంట్ ఉండదు. మేము 10 ఎయిర్పోర్ట్లు కడతాము, మేము 30 ట్రైన్లు నడిపిస్తాము. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 9వ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద దేశమంతా చర్చించుకుంటోంది. దేశవ్యాప్తంగా దేశాన్నే ఒక యూనిట్గా చేసుకొని బడ్జెట్ని ప్రవేశపెట్టారు అంటుంటే రాష్ట్రాలకి ఒరిగిందేంటి, అందులోనూ పర్టికులర్గా తెలుగు రాష్ట్రాలకి ఏమిచ్చారు? తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ తెచ్చింది గుండు సున్నా. ఇలాంటివన్నీ కేవలం ఆరోపణలు మాత్రమేనా? పొలిటికల్గా మాత్రమే దీన్ని చూస్తున్నారా? ఓవరాల్గా బడ్జెట్ ఎలా ఉంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో బడ్జెట్ గురించి బోల్డ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం హిస్టరీలో ఒక సండే రోజు పెట్టారు అంటేనే చాలా హై ప్రయారిటీ కింద ఉంది అనుకున్నప్పుడు మనకు లభించింది ఏంటి, ఏమొచ్చింది, మనం ఎన్ని రిక్వెస్టులు చేసినప్పటికీ ఏది రాలేదు, కేవలం ఒక హై స్పీడ్ రైల్ తప్ప ఇంకేం లేదు అనేటువంటి మాట నిజం కాదంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ అంటే వీళ్ళు అర్థం చేసుకోవాలి. బడ్జెట్లో పాలసీ అనౌన్స్మెంట్స్ ఉండదు ముందట్లాగా. 15 సంవత్సరాల ముందు పాలసీ అనౌన్స్మెంట్ బడ్జెట్లో వస్తుండే. అంటే మేము ఏం చేయబోతున్నాం అనేది. ఇప్పుడు ఏం చేయబోతున్నామని చెప్పేది బడ్జెట్ బయట వస్తుంది. పాలసీకి డబ్బులు అక్కర్లేదు, అనౌన్స్మెంట్ అది. మేము నెక్స్ట్ 7 years 2047 దాకా మేము ఈ డాటా సెంటర్స్కి వీఆర్ గివింగ్ ట్యాక్స్ ఫ్రీ ఇన్సెంటివ్స్. నెక్స్ట్ 2047 దాకా ఇప్పుడు డబ్బులు దానికి పెట్టక్కర్లేదు దాంట్లో. బికాజ్ యూ డోంట్ హ్యావ్ టు పుట్ ఎనీ మనీ ఇంటూ ఇట్. మీకు ట్యాక్స్ ఫ్రీ ఇస్తున్నాం అంతే. రెవెన్యూ లాస్ మాకే. అది కూడా ఇప్పుడు గూగుల్ లాంటి సెంటర్ సెటప్ చేస్తే ఇంకా 3-4 సంవత్సరాలు పడుతుంది అది. సో ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు సే, ఎందుకంటే మనం ఈ బడ్జెట్ అంటే ఒక మిస్కన్సెప్షన్ ఉంది మన ఇండియాలో. మీరు అది యూకే చూస్తే కానీ యూఎస్ చూస్తే కానీ వాళ్ళకి అక్కడ పెద్ద టెన్షన్ లేదు బడ్జెట్ అంటే. బడ్జెట్ అంటే ఏంటి? వచ్చిన ఆదాయం ఎంత, ఖర్చు అయింది ఎంత, డెఫిసిట్ ఉంటే ఏంటి, ఆ డెఫిసిట్ని బ్రిడ్జ్ ఎట్లా చేస్తారు, నెక్స్ట్ ఇయర్ ఆదాయం ఎట్లా పెంచుకోవాలి. ప్రతి ఇంట్లో ఇది ఒక ప్రాబ్లం. మన ఇల్లు నడిపిస్తున్నప్పుడు ₹1,00,000 జీతం ఉంటే ఆ ₹1,00,000లోనే ఇల్లు నడిపించుకోవాలి మనం. దేశం కూడా అంతే. ఇది మనం అర్థం చేసుకోవాలి. దానికి ఏం చేస్తారు? ప్లానింగ్ చేస్తారు ముందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అనుకుంటా దసరా పండుగ వస్తుంది, ఎక్కడ దివాళీ వస్తున్నప్పుడు టీవీ కొనుక్కుందాం. మన ఇంట్లో పాత టీవీ ఉంది, 10 సంవత్సరాలు పాత ఉంది, కొత్త తీసుకోవాలని ప్లాన్ చేస్తాం. హస్బెండ్ వైఫ్ డిస్కస్ చేస్తారు. సో హస్బెండ్ యూజువల్ అంటారు కొనుక్కుందాం, బాగుంటుంది, పెద్ద టీవీ ఉంటుంది, పిల్లలకు నచ్చుతుంది అంటే వైఫ్ విల్ బి మోర్ సర్కమ్స్టాన్షియల్ సే ఇప్పుడు ఎందుకు, ఇంత ఖర్చు ఉన్నప్పుడు ఎందుకు, తర్వాత చూసుకుందాం, టీవీ బాగానే ఉంది కదా అంటారు. సో దట్ బడ్జెట్లో దాన్ని తీసేస్తారనమాట. దిస్ ఇస్ సింప్లీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద గవర్నమెంట్. ఆ ప్రాసెస్ మనం ముందు అర్థం చేసుకోవాలి. బడ్జెట్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఇది ఒక 5 నెలల ముందు డిస్కషన్స్ మొదలవుతాయి వేరియస్ ఇంట్రెస్ట్ గ్రూప్స్తో. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫార్మింగ్ కమ్యూనిటీని తీసుకుందాం. ఫార్మింగ్ కమ్యూనిటీని పిలిచి వాళ్ళ అసోసియేషన్స్ చాలా ఉంటాయి, సౌత్ నుంచి, నార్త్ నుంచి, ఈస్ట్ వెస్ట్, ఎక్కడి నుంచి అయినా వాళ్ళు పిలిపిస్తారు. అది కూడా డిఫరెంట్, ప్యాడీ సపరేట్, కాటన్ సపరేట్, ఆనియన్ సపరేట్, అట్లా వాళ్ళందరూ పిలిపించుకొని అడుగుతారు మీకేంటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి. వాళ్ళని చెప్తారు మాకు సీడ్స్ దొరకట్లేదు, విత్తనాలు దొరకట్లేదు, యూరియా తగ్గిపోయింది, మాకు ఎంఎస్పి సరిపోవట్లేదు, చాలా డిమాండ్స్ పెడతారు వాళ్ళు. అది కాకుండా మాకు కిసాన్ క్రెడిట్ కార్డులో అమౌంట్ కొంచెం పెంచండి, ఇదంతా నోట్ చేసుకుంటారు. ఇట్లనే దాని తర్వాత అగ్రికల్చర్ మినిస్ట్రీ వాళ్ళని పిలుస్తారు. చూడండి వీళ్ళు అంటున్నారు వీళ్ళకు ఎంఎస్పి సరిపోవట్లేదు అంటే వాళ్ళు ఏమంటారు, కాదు సరిపోతుంది చూడండి, మేము ఇంత ఇచ్చాము, లాస్ట్ 10 సంవత్సరాలు ఇంత పెంచుకుంటూ వెళ్ళాము, వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, దాని మీద మేము 30% ఇచ్చి ఎంఎస్పి ఇస్తున్నాం అంటే దెన్ ఇట్స్ క్లారిఫైడ్. అట్లనే అన్ని సెక్టర్స్కి. సో లెదర్ ఇండస్ట్రీ, మీరు టెక్స్టైల్ ఇండస్ట్రీ, వీళ్ళందరినీ మినిస్ట్రీ వాళ్ళని పిలిపిస్తారు, వీళ్ళని పిలిపిస్తారు, గ్రూప్స్ని పిలిపిస్తారు. అందరితో చర్చ అయినప్పుడు దెన్ ఒక ఓవరాల్ పిక్చర్ వచ్చేస్తుంది, మనకి ఏం కావాలి, ఏం చేయాలి అనేది. అది వచ్చినప్పుడే మన వర్క్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తారు, బడ్జెట్ డ్రాఫ్ట్. ఏంటంటే ఈ సంవత్సరం మనకి రాబోయే ఆదాయం ఎంత,
ఇంకా కాలేదు కదా, వీఆర్ ఓన్లీ ఇన్ ఫిబ్రవరి, Hmm. ఇంకా 2 నెలలు ఉన్నాయి. సో రాబోయే టిల్ డిసెంబర్ మనకి ఎంత వచ్చింది, జనవరి కూడా క్యాలిక్యులేట్ చేయలేము ఇప్పుడు. సో డిసెంబర్ దాకా మనకు వచ్చిన రెవెన్యూ ఎంత, మనం ఎస్టిమేట్ చేసిన రెవెన్యూ ఎంత, డెఫిసిట్ ఎంత, లేకుంటే ఓవర్ ద డెఫిసిట్ మనకు ప్లస్ ఎంత ఇస్తుంది అనమాట. సో ఎక్సెస్ అమౌంట్ వీఆర్ గెటింగ్, అదన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఓవరాల్గా అలాట్మెంట్ చేస్తారు ప్రతి మినిస్ట్రీకి. ఐ జస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. లాస్ట్ ఇయర్ 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చారు ఒక మినిస్ట్రీకి. ఈసారి 80,000 ఇవ్వలేము కదా, తగ్గిస్తే వాళ్ళు ఏడ్చుకుంటారు. ఎందుకంటే అదే మినిస్ట్రీ కింద ఒక 30 డిపార్ట్మెంట్లు ఉంటుంది, 20 ఇన్స్టిట్యూట్లు ఉంటుంది, ఒక 50,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉంటుంది, వాళ్ళ విత్తనాలు. ఇప్పుడు టెక్స్టైల్ అనుకోండి, టెక్స్టైల్ వాళ్ళకు కొన్ని ఇన్సెంటివ్స్ కానీ, వాళ్ళ యాన్ కానీ, కమిటీ చాలా ఉంటుంది ఎక్స్పెండిచర్ వాళ్ళకి. ఇదంతా చూడాలంటే వాళ్ళకు ఒక లిస్ట్ ఉంటుంది, దాని ప్రకారం నెక్స్ట్ ఇయర్ ఒక 10% అయినా పెంచాలి మనం. సో దే మేక్ అన్ అలాట్మెంట్ ఫర్ దాట్ అనమాట. అట్లనే మిగతా అన్ని మినిస్ట్రీస్కి ఒక ప్లాన్ చేసుకుంటారు. ఇట్లా కొత్త కొత్త స్కీమ్స్ అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు హై స్పీడ్ రైల్ కారిడార్ అనౌన్స్ చేశారు. రేపటి నుంచి పని స్టార్ట్ కాదు, అది టైం పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే చేయాల్సి వస్తుంది, సర్వేకి ఒక బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది, 50 కోట్లు 100 కోట్లు. వీళ్ళు ఒక టీం సర్వే చేస్తారు, 6 నెలలు 8 నెలలు పడుతుంది సర్వే. ల్యాండ్ ఎంత కావాలి, ఏ రూట్ నుంచి వెళ్తుంది, పక్కన ఈ ఉన్న ట్రాక్ పక్క నుంచి వెళ్ళాలన్నా, నీకు ఇంకెక్కడైనా సెటప్ చేయాలన్నా చాలా పని నడుస్తుంది. దాని తర్వాతనే ఒక ఎస్టిమేట్కి వస్తారు. ఓకే, మనకి ఇన్ని కిలోమీటర్లు ఉంటుంది, హైదరాబాద్ నుంచి బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్ 540 కిలోమీటర్లు ఉంటుంది, దానికి మనకి ఇంత కావాలి. దెన్ కమ్స్ ద కాస్టింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. అది నెక్స్ట్ బడ్జెట్లో వస్తుంది. ఇప్పుడు అనౌన్స్మెంటే చేశారు అంతే. సో నెక్స్ట్ బడ్జెట్లో ఏం చేస్తారు, రైల్వే మినిస్ట్రీకి ఆ డబ్బులు ఇస్తారు వీళ్ళు. అది ఇంకోటి, ఎందుకంటే దీనికన్నా ముందు మనకు తెలుసు 15-20 సంవత్సరాల ముందు కూడా, 15 సంవత్సరాల ముందు రైల్వే బడ్జెట్ సపరేట్. అది ఇంకో డ్రామా ఉండే రైల్వే బడ్జెట్ అంటే ప్రతి యూనియన్ మినిస్టర్, ఏ రైల్వే మినిస్టర్ ఉన్నారో ఆయన కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్ని ట్రైన్లు పోతాయి, ఎన్ని కొత్త ట్రైన్లు అక్కడి నుంచి మొదలైతే, ఎన్ని కొత్త ట్రైన్లు అక్కడ ఆగుతుంది, దాన్ని అనౌన్స్మెంట్స్ ఉంటుంది. అది గణికాంత్ చౌదరి గారు ఉండొచ్చు, మమతా బెనర్జీ ఉండొచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి రైల్వే మినిస్టర్, వాళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి ట్రైన్లు పోవాల్సిందే. ఇప్పుడు చూడండి అట్లా కాదు కదా. ఇప్పుడు మనకి ఆ రైల్వే మినిస్ట్రీలో ఈ రైల్ కారిడార్తో సహా ఇంకా అనౌన్స్మెంట్ మనం చూడలేదు అసలు. ఉంది బడ్జెట్లో ఎక్కడో, కానీ 3 నెలలకు మోదీ గారు జెండా ఊపి 3 వందే భారత్ని పంపిస్తారు. ఇప్పుడు మనం అనుకుంటే దీని బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది, మనం అడగలేదే. దాని బడ్జెట్ ఆల్రెడీ అలోకేట్ చేశారు. బహుశా పోయిన సంవత్సరం చేస్తుంటారు, దానికన్నా ముందున్న సంవత్సరం చేస్తుంటారు. ల్యాబ్స్ కాకుండా చూసుకున్నారు. అది దానికంటే కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఆర్డర్ చేసుకున్నారు. నెక్స్ట్ 3 సంవత్సరాల్లో మనకి 50 వందే భారత్ ట్రైన్స్ కావాలి, అంటే కోచెస్ కావాలి, సెట్స్ అంటారు. ఒక దే టేక్ అ కాల్ ఆన్ దట్ 50 కావాలన్నా 100 కావాలో నాకు తెలియదు, కానీ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఎ గెస్. ఓకే, దానికి ఎంత డబ్బులు కావాలి, దానికి ఇంత డబ్బులు కావాలి. రైల్వే బడ్జెట్లో ఎంత ఉంది, ఈ ఇయర్ ఎంత ప్రొడ్యూస్ చేయొచ్చు, ఈ ఇయర్ మనకి 25 ప్రొడ్యూస్ చేయొచ్చు, నెక్స్ట్ ఇయర్ 25. ఓకే, 25 బడ్జెట్ ఇది కేటాయిస్తారన్నమాట. చాలా కాంప్లికేటెడ్, అంత ఈజీ కాదు. దాని తర్వాత సెకండ్ డ్రాఫ్ట్ తయారు చేస్తారు. దాంట్లో అలొకేషన్స్ చూస్తారు. అంటే మాకు ఈ సంవత్సరం రావాల్సింది, ఐమ్ జస్ట్ ఇంగ్ ఎ ఫిగర్ అగైన్, భారతదేశం బడ్జెట్ చాలా ఎక్కువ, 1000 రూపాయలు అనుకోండి మనకు రావాల్సింది. ఇప్పుడు దాకా వచ్చింది 750 రూపాయలే. ఇంకా 250 రూపాయలు 2 నెలల్లో రావాల్సి. యూజువలీ లాస్ట్ 2 మంత్స్లో పికప్ అవుతుంది కలెక్షన్స్. టార్గెట్ ఇస్తారు వీళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్, జిఎస్టీ వాళ్ళందరికీ ఉంటుంది. సో వాళ్ళు స్పీడప్ చేస్తారు కలెక్షన్. స్పీడప్ అయిన తర్వాత ఒక ఎస్టిమేషన్ వస్తుంది, బై ఏప్రిల్ ఒక తెలిసిపోతుంది. దానికన్నా ముందే వీళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఓకే, ఈ సంవత్సరం మనకి 1000 కోట్లు కాకుండా ఒక 1000 కోట్ల 10 లక్షలు రావచ్చు, 20 లక్షలు రావచ్చు, అంటే కొంచెం ఎక్సెస్. కానీ యూజువల్లీ ఎప్పుడు డెఫిసిట్ ఉంటుంది. మన ఖర్చులు మన జీవితం లాగానే, లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువనే ఉంటుంది ఎంత అయినా కానీ. సో ఏం చేస్తారు, గవర్నమెంట్ బారో చేస్తారు. అంటే వాళ్ళు నోట్లు ప్రింట్ చేయలేరు, వాళ్ళు బారో చేస్తారు, మార్కెట్ నుంచి బారో చేస్తారు, ప్రజల నుంచే బారో చేస్తారు. యాక్చువల్లీ గవర్నమెంట్ ఏం చేస్తారు, ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు 1,00,000 కోట్లు బారో చేస్తారు. ఆ బారో ఇంకొక లిమిట్ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన పర్సనల్ లైఫ్లో కూడా మనం చూస్తాం. ఒకసారి కొంతమంది వాళ్ళకి వచ్చే ఆదాయం కన్నా ఆల్మోస్ట్ 50% ఎక్కువ ఖర్చు పెడతారు. మీరు చూస్తుంటారు. అది ఏం చేస్తారు, దానికి ఖర్చు ఎట్లా వస్తుంది, మన డబ్బులు లేవు కదా, డబ్బులు లేని డబ్బులు మీరు ఖర్చు పెట్టారు. అంటే మీకు ఉన్న మంత్లీ శాలరీ 50,000 ఉంటే మీరు 75,000 ఖర్చు పెడతారు, ఈఎంఐలు అది ఇది అని చెప్పేసి. క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్ తీసుకుంటారు. లాస్ట్లో ఆ సర్కిల్లో, డెట్ సర్కిల్లో వచ్చేస్తారు, మీరు కట్టలేకపోతారు. ఓకే, అది గవర్నమెంట్ కూడా అదే ప్రాబ్లం ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ఉండొచ్చు, కేరళ గవర్నమెంట్ ఉండొచ్చు,
మహారాష్ట్ర గవర్నమెంట్ ఉండొచ్చు, యూనియన్ గవర్నమెంట్ కూడా, వీళ్ళందరూ అప్పు తీసుకుంటారు. కానీ ఈ అప్పు అంతా మెజర్ చేసేటంటే పర్సంటేజ్ ఆఫ్ జీడిపి, స్టేట్ జీడిపి ఆర్ సెంట్రల్ జీడిపి. ఆ జీడిపికి ఒక పర్సంటేజ్ మీరు బారో చేస్తే ప్రాబ్లం లేదు. డెఫిసిట్ పర్సంటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ గవర్నమెంట్ డెఫిసిట్ ఇప్పుడు 55.4. ఓకే, దట్ ఈస్ ద డెఫిసిట్ ఫర్ ది యూనియన్ గవర్నమెంట్ పర్సంటేజ్ వైజ్, విచ్ ఇస్ హెల్దీ, నో ప్రాబ్లం. అది ఇంకా తగ్గించుకుంటే బాగుంటుంది. కానీ కోవిడ్ టైంలో అది 70 దాకా వెళ్ళింది, బికాజ్ ఆదాయం లేకుండా సో చాలా బారో చేయాల్సి వచ్చింది. ఈ అమౌంట్ ఇమీడియట్ కట్టక్కర్లేదు, ఇది ఇయర్ బై ఇయర్ కట్టేస్తారు ఈ అమౌంట్ ఇంట్రెస్ట్తో సహా. దానికోసం మీరు చూసుంటారు, వెన్ 100 రూపీస్ వస్తే ఆ 100 రూపీస్ ఎక్కడికి వెళ్ళిందని చెప్పి ఈ ఎకనామిక్ టైమ్స్ లాంటి పేపర్లో బడ్జెట్ నెక్స్ట్ డే చూపిస్తారు. వచ్చిన ఆదాయం 100 రూపాయలు, దాంట్లో శాలరీస్ అండ్ పెన్షన్స్ ఇంత, వెల్ఫేర్ స్కీమ్కి ఇంత, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అని ఉంటుంది. ఇది ప్రిన్సిపల్ అమౌంట్ మాట్లాడలేదు, ఇంట్రెస్ట్ పేమెంట్. ఎక్కడ కూడా చూసాం, కేసీఆర్ గారు వచ్చారు, మొత్తం విపరీతంగా 3 లక్షల కోట్ల అప్పు తీసుకున్నారు, అది ఇది అని చెప్పి, నాకు ఎగ్జాక్ట్ అమౌంట్ గుర్తులేదు. కానీ ఈ కాంగ్రెస్ వల్ల ఆరోపణ చేస్తుంటారు, ఆయన మేడిగడ్డ కట్టడానికి, కాళేశ్వరం కట్టడానికి డబ్బులు తీసుకున్నాడు, లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ బారో చేసుకున్నాడు, ఇప్పుడు మేము కడుతున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి ఏడుస్తున్నారు. కరెక్ట్ అది. సో బారోయింగ్ ఎప్పుడు సెన్సిబుల్గా చేయాల్సి ఉంటుంది మనం. కానీ మనం చూడాల్సింది ఏంటంటే, మనకి వచ్చే ఆదాయంలో క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేస్తున్నామా లేదా. క్యాపిటల్ అసెట్స్ అంటే మీరు ఒక బిల్డింగ్ కడుతున్నారా, రోడ్ కడుతున్నారా, ఒక రైల్వే స్టేషన్ కడుతున్నారా, ఒక బస్ స్టాండ్ కడుతున్నారా, హాస్పిటల్ కడుతున్నారు, అంటే క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేస్తాం. కాదు, మేము ఫ్రీ బస్ రైడర్ ఇస్తున్నాం మహిళలకి, క్యాపిటల్ అసెట్ లేదు దాంట్లో. మీరు ఖర్చు పెడుతున్నారు కానీ దానికి ఒక అసెట్ క్రియేట్ కావట్లేదు. మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, సరే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఏం చేశారు దాంట్లో? ఏం లేదు, ఇచ్చేసాం, అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. సో దెర్ ఇస్ అ పెద్ద డేంజర్. ఇప్పుడు 16 ఫైనాన్స్ కమిషన్ కూడా అదే చెప్పారు. కొన్ని స్టేట్స్ అయితే వాళ్ళ బడ్జెట్ది 18% దాకా ఫ్రీబీస్లు ఇస్తున్నారు. ఒక 5 సంవత్సరాల ముందు ఇది 3-4% ఉండే. అంటే మీ దగ్గర ఉన్న 100 రూపాయల్లో మీరు ఇంకెక్కడో ఖర్చు పెట్టాల్సింది తీసేసి, బ్రిడ్జ్ కట్టాల్సింది, రోడ్లు కట్టాల్సింది, స్కూల్ కట్టాల్సిన డబ్బులు తీసుకొని, హెల్త్ కేర్ మీద ఖర్చు డబ్బులు తీసుకొని మీరు ఫ్రీబీస్కి ఇస్తున్నారు. మీకు ఎక్స్ట్రా అమౌంట్ ఎక్కడ రావట్లేదు, ఉన్న అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫైనాన్స్ మినిస్టర్ పని అది. ఇది చాలా డేంజరస్. బట్ కొన్ని సిల్వర్ లైనింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ బడ్జెట్ నేను చెప్పాను చూడండి, మన మిడిల్ క్లాస్ ఎక్స్పెక్టేషన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిందా, మనకి ఇంకేమైనా తగ్గిందా. జిఎస్టీ వచ్చిన తర్వాత, జిఎస్టీ బడ్జెట్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత బడ్జెట్లో రొమాన్స్ పోయింది మొత్తం. అంత టెన్షన్ లేదు బడ్జెట్. మీరు చూడండి, ముందు బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు యశ్వంత్ సిన్హాను, అదే మన దానికన్నా ముందున్న ఫైనాన్స్ మినిస్టర్స్ ఎవరైనా, మన్మోహన్ సింగ్ గారు కూడా ప్రజెంట్ చేశారు ఒక్కోసారి, అరుణ్ జైట్లీ గారు, చిదంబరం చేశారు. అప్పుడు చాలా టెన్షన్ ఉండే, ఏం పెంచేస్తారో, సిగరెట్ పెంచిపోతే మందు పెంచుతారో, అక్కడ చెప్పులు కాస్ట్లీ అవుతుందో, లేకుంటే ఇక్కడ టెలివిజన్ సెట్ కాస్ట్లీ అవుతుందో, ఇదే ఉంటుంది. ఇప్పుడు అదంతా జిఎస్టీ బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ జిఎస్టీ ఎలిమెంట్ వెళ్ళిన తర్వాత బడ్జెట్లో ఎక్కువ ప్రొనౌన్స్మెంట్స్ లేవు. ఈసారి జిఎస్టీ రేషనలైజేషన్ జరిగినప్పుడు మనకు గుర్తుంటుంది, 4 స్లాబ్ నుంచి 2 స్లాబ్ చేశారు. అది అవుట్ సైడ్ బడ్జెట్ జరిగింది. అది కూడా 6 నెలల ముందు. బడ్జెట్తో సంబంధం లేదు, కానీ బడ్జెట్తో సంబంధం ఉంటే ఉంది. ఎందుకంటే బడ్జెట్ కలెక్షన్ ఆఫ్ జిఎస్టీ ఆల్సో కమ్స్ ఇన్ టు ద బడ్జెట్. కానీ జిఎస్టీ కలెక్షన్ చూడండి, మీరు మొదలైనప్పుడు ఫస్ట్ జిఎస్టీ కలెక్షన్ 45,000 కోట్లు ఎంతో ఉండే నెలకి. ఇప్పుడు 2 లక్షలు నడుస్తుంది. అంటే ఆ బేస్ ఎక్స్పాండ్ చేశారు వాళ్ళు. ప్రతి పానీపూరి వారిని, పాండబ్బా వారిని అందరూ వేసుకున్నారు ఇప్పుడు జిఎస్టీ వాళ్ళు. యూపీఐ కొట్టంగానే వాడు చూపిస్తుంది వాడు అమౌంట్ ఎంత అని చెప్పేసి, ప్రతిరోజు బ్యాంకులో ఎంత పడుతుందని తెలుసు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది. దట్స్ అ బ్రాడ్ పిక్చర్ అనమాట. కానీ బ్యాంక్లో కూడా ప్రాబ్లం ఉంది మన దగ్గర. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ నిన్న చూసాను ఎకనామిక్ టైమ్స్లో, బ్యాంక్ డిపాజిట్ తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు దానికి కారణాలు ఉన్నాయి. మన జనరేషన్ బ్యాంక్లో డబ్బులు వేస్తారు, శాలరీ నుంచి తీసేటప్పుడు కూడా బ్యాంకులో కొంచెం ఉంచుకుంటాం మన ఎమర్జెన్సీ కోసం. ఒక 50,000 1,00,000 రూపాయలు వస్తే ఎక్స్ట్రా ఏదైనా దాని నుంచి వచ్చినప్పుడు దాన్ని ఎఫ్డీలు వేసేస్తాం. ఇప్పుడున్న జనరేషన్కి ఎఫ్డీతో సంబంధం లేదు. దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ఎఫ్డీ. వాళ్ళు గోల్డ్లో పెడతారు ఇన్వెస్ట్మెంట్, స్టాక్స్లో పెడతారు ఇన్వెస్ట్మెంట్, క్రిప్టో కరెన్సీలో పెడతారు ఇన్వెస్ట్మెంట్, ల్యాండ్ కొనుక్కుంటారు, లేకుంటే అపార్ట్మెంట్ కొనుక్కుంటారు. ఇప్పుడున్న జెన్జీ జనరేషన్కి దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు బ్యాంక్లో తక్కువ డబ్బులు పెట్టినప్పుడు బ్యాంక్ వాళ్ళకి లోన్ ఇవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. దట్ హెస్ బీన్ డిస్కస్డ్ ఇన్ దిస్ బడ్జెట్. కానీ అన్నిటికన్నా మంచిది ఏంటంటే బ్యాంక్ ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చాలా ఎక్కువ ఉండే 15 సంవత్సరాల ముందు. ఎస్పెషల్లీ మోదీ గవర్నమెంట్ వచ్చి ఫస్ట్ ఇయర్లోనే వీళ్ళు బ్యాలెన్స్ షీట్ క్లీనప్ మొదలుపెట్టారు. అప్పుడు దాకా బ్యాలెన్స్ షీట్లో లాసెస్ అన్నీ దాచేశారు, మొత్తం పక్కన చూపించట్లేదు. అది ఒక తప్పు, చాలా పెద్ద తప్పు, ఆడిట్ టెస్ట్ చేసింది. కానీ దాని తర్వాత
అరుణ్ జైట్లీ గారు కానీ తర్వాత నిర్మలా సీతారామన్ గారు దే సెడ్ క్లీన్ అప్ ద బ్యాలెన్స్ షీట్ టోటలీ. ఆ బ్యాలెన్స్ షీట్ క్లీనప్లోనే చాలా మటుకు బ్యాంక్స్లో ఉన్న చాలా అమౌంట్స్ రైట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది, లేకుంటే వేవ్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఈ టర్మ్ మీరు వినుంటారు. మోదీ గవర్నమెంట్ 1,00,000 కోట్లు రైట్ ఆఫ్ చేసేశారు, ప్రజల డబ్బులు, ప్రజల సొమ్ము అదానీ, అంబానీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ తీసుకెళ్ళిపోయారు. కాదు, రైట్ ఆఫ్ ఈజ్ అకౌంటింగ్ టర్మ్. మీరే కామర్స్ స్టూడెంట్ దగ్గర అడగండి, లేకుంటే చార్టర్డ్ అకౌంట్ వాళ్ళు చెప్తారు. బ్యాలెన్స్ షీట్ని బ్యాలెన్స్ చేయాలంటే లెఫ్ట్ ఉన్న అమౌంట్, రైట్ ఉన్న అమౌంట్ ఒకటే ఉండాలి. సో మీ దగ్గర డెఫిసిట్ ఉంటే మీరేం చేస్తారు, మీ దగ్గర డబ్బులు రావాలి, ఎవడో మీకు డబ్బులు ఇవ్వలేదు, కానీ మీ అకౌంట్లో ఆ డబ్బులు ఉంది, ఇవ్వాల్సి వస్తుంది. మీకు వస్తుంది, ఏదో ఒక రోజు వస్తుంది, ఇప్పుడు రాలేదు. సో మీరు రైట్ ఆఫ్ చేసి ఏం చేస్తారంటే బ్యాలెన్స్ షీట్లో అది ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి ఏఆర్సీ కంపెనీస్ పంపిస్తారు. ఇది అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్. మీరు చూస్తుంటారు, ఒక్కొక్కసారి కొంతమంది పేమెంట్ చేయకపోతే బ్యాంక్ వాళ్ళు కాల్ చేయరు, ఎవరో కలెక్షన్ ఏజెంట్ వాళ్ళు కాల్ చేస్తారు. దాని తర్వాత ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ కలెక్ట్. వాళ్ళకి వీళ్ళు 1000 కోట్లు మాకు రావాల్సింది, మీరు తీసుకోండి అంటే వాళ్ళు ఒక డిస్కౌంట్ తీసుకుంటారు. దాని నుంచి 200 కోట్లు మా కమిషన్ ఇవ్వండి, మా ఖర్చులు ఉంటుంది, ఎందుకంటే అంతా చేసి చేయాల్సి వస్తుంది. అమౌంట్ రాదని కూడా గ్యారంటీ లేదు, అది కూడా లేదు. సో బ్యాంక్ ఎన్పిఎస్ ఇస్ వెరీ హెల్దీ సైన్. ఇప్పుడు ఓన్లీ 0.5%. చాలా మటుకు మన బ్యాలెన్స్ షీట్ క్లీనప్ చేశారు బ్యాంక్స్ది, విచ్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే బ్యాంక్ డబ్బులు సొమ్ము ప్రజల సొమ్ము. అది యాక్చువల్లీ అది పోతేనా అది ఎవరు తీసుకెళ్ళినా కానీ, ఇప్పుడు విజయ్ మాల్యా గురించి ఇంత చెప్పినా కానీ, విజయ్ మాల్యా టోటల్ అవుట్ స్టాండింగ్ వాజ్ 9,000 crores. సర్వీస్ ట్యాక్స్ కేసు, మన పిఎఫ్ కేసులు పక్కన పెట్టండి, బ్యాంక్ నుంచి తీసుకున్న అప్పులు 9,000 కోట్లు. ఆయన అసెట్ సీజ్ చేసి గోవాలో ఉన్నది, ఆయన యూబీ షేర్లన్నీ అమ్ముకొని అన్నీ చేసిన తర్వాత బ్యాంక్స్కి 13,000 కోట్లు వచ్చింది. అంటే ఒకటో రెండో బ్యాంకు, 6 బ్యాంకులు అనుకుంటాను. అంటే వాళ్ళకు మోర్ దెన్ ద అమౌంట్ వచ్చేసింది, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో బ్యాంక్ క్లీనప్ చాలా బాగా జరుగుతుంది. ఇంకోటి అంటే మన ఈ బడ్జెట్ అర్థం చేసుకోవాలి, ఎస్పెషలీ దిస్ బడ్జెట్, నిర్మలా సీతారామన్ గారిని ప్రజెంట్ చేసిన బడ్జెట్. చాలామంది నో బిగ్ బ్యాంగ్ అనౌన్స్మెంట్ దాంట్లో అర్నబ్ గోస్వామి ఇలాంటి వాళ్ళు ఉండదు. ఎందుకంటే ఈ బడ్జెట్ ఒక టెస్ట్ క్రికెట్ బడ్జెట్, 5 రోజుల ప్లే అన్నమాట. ఇది 5 రోజుల గేమ్, ఇది T20 కాదు. యూజువలీ బడ్జెట్ T20లో ఉంటుంది. సో నిర్మలా సీతారామన్ గారు ఏం చేశారంటే, ఓకే నౌ వీఆర్ స్టేబుల్, ఎకానమీ స్టేబుల్గా ఉంది, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్. ఎన్పిఎస్ ఇప్పుడు నేను చెప్పిన దాని కంట్రోల్లో ఉంది, డెఫిసిట్స్ కూడా కంట్రోల్లో ఉంది, మన ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లో ఉంది. సో వీ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు బ్రీత్. 3 సంవత్సరాలు ఇంకొంది నెక్స్ట్ ఎలక్షన్కి. ఒక రోడ్ మ్యాప్ వేద్దామని చెప్పి చాలా మటుకు ప్రొనౌన్స్మెంట్స్ చేశారు. దాంట్లో మీరు చూసుంటారు, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా చాలా తక్కువ, 3% కన్నా తక్కువ. దానికన్నా తక్కువ వెళ్ళకూడదు, వెళ్తే ప్రాబ్లమ్ స్టాగ్ఫ్లేషన్ అయిపోతుంది, కన్జంప్షన్ ఉండదు మార్కెట్లో, కొనడానికి ఎవరు కొనరు, అది కూడా ప్రాబ్లం ఉంటుంది, కొనాల్సిందే అన్నమాట. ఇప్పుడు జరిగిన దాంట్లో మనం చూసాం, ఈ వన్ ఆఫ్ ద మేజర్ అనౌన్స్మెంట్ ఏంటంటే డేటా సెంటర్స్కి, మన దగ్గర ఉన్న డేటా సెంటర్స్ సెటప్ చేసో లేకుంటే సెటప్ చేసిన దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 2047 దాకా దే గివెన్ అ ట్యాక్స్ వేవర్. ట్యాక్స్ ఉండదు మీకు, ఇన్కమ్ ట్యాక్స్, మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు, కార్పొరేట్ ట్యాక్స్ ఏదైనా కానీ. అది ఎందుకు చేస్తున్నారంటే చాలా మటుకు మన డేటా తీసుకెళ్ళి ఫారిన్ కంట్రీస్లో పెట్టుకున్నారు వీళ్ళు. అది మీ ఫేస్బుక్ అకౌంట్ ఉండొచ్చు, మన ట్విట్టర్ అకౌంట్ ఉండొచ్చు, మన కొన్ని ఇంటర్నేషనల్ సబ్స్క్రిప్షన్స్ ఉండే అదన్నీ డీటెయిల్స్ అక్కడ ఉంటుంది. ట్విట్టర్ దగ్గరనో ఎవరైనా యూఎస్లోనో యూరోప్లోనో పెట్టుకుంటారు. ఈవెన్ గవర్నమెంట్ అకౌంట్స్, గవర్నమెంట్ డేటా కూడా ఒకసారి అక్కడ పెట్టుకుంటారు నాకు తెలియకుండా. ఇప్పుడు జీమెయిల్ ఉందనుకోండి, జీమెయిల్ సర్వర్ ఇండియాలో లేదు, బయట ఉంది. రేపు పొద్దున ఆ జీమెయిల్ వాడు అంటాడు భారతదేశంలోనే మొత్తం అకౌంట్ నేను బ్యాన్ చేసేస్తున్నాను అని చెప్పి ఆఫ్ చేసేస్తే ఎవరు ఏం చేస్తారు? గూగుల్ వాళ్ళు చేసినప్పుడు యూ కెనాట్ డూ ఎనీథింగ్. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను కవిత గారు మీకు. మన దగ్గర నేరా అని చెప్పి ఒక ఆయిల్ కంపెనీ ఉంది, వాళ్ళ కొన్ని పెట్రోల్ బంక్ కనిపిస్తుంది మీకు అక్కడక్కడ. దే హ్యావ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ రాస్నెట్, రష్యన్ కంపెనీ, ఆయిల్ కంపెనీ. వాళ్ళు ఐఓసిఎల్ ఈ 2 కంపెనీలు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొన్నారు చాలా సంవత్సరాలు మన దగ్గర. దానికి యూఎస్ శాంక్షన్స్ పెట్టారు, యూరోప్ శాంక్షన్స్ పెట్టారు. యూరోప్ ఏం చేశారంటే నేరాని కాదు, ఎనీ కంపెనీ డీలింగ్ విత్ రష్యా వాళ్ళ మీద బ్యాన్ పెట్టేశారు. వాళ్ళు ఏం యూజ్ చేసినా అది బ్యాన్, అంటే అమౌంట్ బ్యాంక్లోని అమౌంట్ సీజ్ చేసుకున్నారు, వాళ్ళు ఇంకా పేమెంట్ చేయాల్సిన అది కూడా సీజ్ చేసుకున్నారు, అన్ని అసెట్స్ కూడా సీజ్ చేసుకున్నారు. భారతదేశంలో అసెట్స్ సీజ్ చేయలేరు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు నయారా. వాళ్ళు ఏం చేశారంటే నయారా యూజ్ చేసే ఈఆర్పి సాఫ్ట్వేర్ శాప్ వాళ్ళది, శాప్ జర్మనీ. వాళ్ళు ఒకరోజు పొద్దున నయారా వాళ్ళు వచ్చి వాళ్ళ సిస్టమ్స్ ఆన్ చేస్తే పని చేయట్లేదు. ఏంట్రా అని చెప్పి లోకల్ ఆఫీస్ ఫోన్ చేసి, చాలా పెద్దది ఈఆర్పి వాళ్ళది, సో కంట్రోలింగ్ సో మెనీ పెట్రోల్ బంక్స్, రిఫైనరీస్, అది ఇది అన్ని దాని మీద డిపెండెంట్ ఉంది. ఏంటని అడిగితే ఇండియా ఆఫీస్ అంటే మాకు తెలియదు, మాకు యూరోప్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది, మీరు రష్యాతో డీల్ చేస్తున్నారు కదా, మీ ఈఆర్పిని డీయాక్టివేట్ చేయమన్నారు అని చెప్పి. ఆలోచించండి, డబ్బులు కట్టి కొనుక్కున్న ఈఆర్పిని
ఓవర్ నైట్ డీయాక్టివేట్ చేసేసారు వాళ్ళు జర్మనీ నుంచి. ఇండియన్ కంపెనీ ఏమంటున్నారు, శాప్ ఇండియా మాకు తెలియదు అంటున్నారు. వాళ్ళు చేశారు, మేమేం చేయలేము. దిస్ ఇస్ ద డేంజర్. రేపు ఏదైనా చేయొచ్చు మనతో. ఇప్పుడు చూసినాం మనం, రష్యా వార్ మొదలైనప్పుడు రష్యాకి $200 బిలియన్ యూరోప్లో ఉన్న బ్యాంకులలో డబ్బులు ఉంటాయి. అది వాళ్ళ ఖర్చులకి దానికి దీనికి పేమెంట్స్కి వాడుకున్నారు గవర్నమెంట్, రష్యన్ గవర్నమెంట్. యూరోప్లో చేయాల్సిన పేమెంట్స్, అక్కడి నుంచి వచ్చే పేమెంట్స్ అంతా అకౌంట్లో యాక్టివ్గా ఉన్నాయి, లండన్ అండ్ సమ్ అదర్ ప్లేసెస్. ఈ వార్ మొదలైనప్పుడు రష్యా ఏం చేశారంటే యూరోపియన్ యూనియన్ ఆ అకౌంట్ బ్లాక్ చేసేసారు. రష్యాకి యాక్సెస్ లేదు. ఆ $200 బిలియన్ నుంచి కొన్ని డబ్బులు ఆల్రెడీ ఐ థింక్ $50 బిలియన్ దే ఆర్ గివెన్ టు యుక్రెయిన్. రష్యా డబ్బులు యూరోప్లో ఉన్న బ్యాంక్స్లో పెట్టి డబ్బులు తీసి యూక్రెయిన్కి ఇచ్చారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ నౌ సేయింగ్ నో, యూ విల్ బేస్, ముందైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, గుర్తుంటుంది మీకు, ఆల్ ద డేటా సెంటర్స్ షుడ్ బి బేస్డ్ ఇన్ ఇండియా. మన టిక్టాక్ ఎందుకు బ్యాన్ చేస్తామంటే మన డేటా అంతా చైనీస్ వాళ్ళ దగ్గర ఉండే. మీరు బిలీవ్ చేయరు, ఒక 3 సంవత్సరాల ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఐబీ కానీ మిగతా డిపార్ట్మెంట్స్ ఒక స్వీప్ చేశారు. స్వీప్ అంటే దే డిడ్ ఎలక్ట్రానిక్ చెక్. మన దగ్గర అటెండెన్స్ ఫేస్ ఉంటుంది, లేకపోతే థంబ్ ఉంటుంది. దాంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ డేటా మోస్ట్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫ్రమ్ చైనా. దాంట్లో ఒక చిప్ ఉంటుంది, బికాజ్ ఇట్ హస్ టు ట్రాన్స్మిట్ దట్ ఇన్ఫర్మేషన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఎక్కడికి వెళ్తుంది, అటెండెన్స్ వచ్చారా లేదా అని చెప్పి చెక్ చేస్తే దాంట్లో చాలా మటుకు ఇన్ఫర్మేషన్ చైనాకి వెళ్తుందంట. కొన్ని ఈ బయోమెట్రిక్ అండ్ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ డిఫెన్స్ మినిస్ట్రీలో ఉండే, కొన్ని నేవల్ బేసిస్లో ఉండే, కొన్ని ఎయిర్ ఫోర్స్ బేసిస్లో ఉండే, కొన్ని ఆర్మీ బేసిస్లో ఉండే. అంటే అక్కడ పనిచేస్తున్న ఆర్మీ బేస్లో ఎవరు ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చైనాకి వెళ్ళింది. సో ఇమ్మీడియట్గా డియాక్టివేట్ చేశారు మొత్తం దాన్ని. సో ఆల్ సీసీటీవీ కెమెరాలు కూడా తీసేశారు. ఓన్లీ మేడ్ ఇన్ ఇండియా, అది కూడా చెక్ చేసిన తర్వాత క్లియరెన్స్లోనే హై సెక్యూరిటీ క్లియరెన్స్ వచ్చింది. సో చాలా మటుకు ఈ బడ్జెట్లో అట్లాంటి పొజిషన్ రాకూడదని చెప్పి ఈ డేటా సెంటర్స్ చేశాను. నేను ఐఎమ్ జస్ట్ టేకింగ్ 1 or 2 ఎలిమెంట్స్, ఎందుకంటే మొత్తం డిస్కస్ చేయక్కర్లేదు. చాలా మటుకు చెప్పాను చూడండి, అన్ని పాలసీ ఎలిమెంట్స్ బయట ఉంటుంది. లాస్ట్ ఇయర్ ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చారు, ఈసారి ఇవ్వరని అందరికి తెలిసిందే. అది మిడిల్ క్లాస్ అనుకుంటారు మాకు మళ్ళీ 12 లక్షలు అయింది, ఇంకా 14 చేస్తారేమో సార్. ఇండియాలో 2% మంది ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. దాని మీద కూడా పెద్ద డిబేట్ ఉంది, ఎందుకు 100% మంది కట్టట్లేదు. అది బికాజ్ మన దగ్గర 65 నుంచి 70% మంది రైతులు, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. సరే వాళ్ళ దాంట్లో కొంచెం చాలా రిచ్ ఫ్యామిలీస్ ఉన్నారు, 100 ఎకర్లు 200 ఎకర్లు 300 ఎకర్లు ట్రాక్టర్లు BMWలు పంజాబ్ లాంటి ప్లేస్లు. వాళ్ళని ట్యాక్స్ చేయాలంటే ఎస్, నేనైతే పర్సనల్గా ఎస్ అంటాను. కానీ గవర్నమెంట్ చేయరు, భయపడతారు, ఎందుకంటే పెద్ద ఒక ఓట్ బ్యాంక్ అది. వాళ్ళని పక్కన పెడితే మిగతా ఎవరు, మన దగ్గర ఉన్న డైలీ వేజ్ వర్కర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా ట్యాక్స్ బ్రాకెట్లో రారు. 15,000 20,000 30,000 వచ్చే వాళ్ళకి ఇప్పుడు, ఎందుకంటే 12 లక్షల దాకా ట్యాక్సే లేదు కదా. సో యూ నీ నాట్ పే ట్యాక్స్. ఈవెన్ ₹1,00,000 వస్తే కూడా మీరు ట్యాక్స్ పే చేయక్కర్లేదు టెక్నికలీ, మీ స్టాండర్డ్ డిడక్షన్ అంతా తీసేస్తే. సో ట్యాక్స్ బ్రాకెట్ పెంచాలి, ఎస్, దాంట్లో డౌట్ లేదు. కానీ దాంట్లో అది గవర్నమెంట్ రెగ్యులర్గా దీంట్లో అనౌన్స్ చేయరు, పాలసీ అనౌన్స్మెంట్ ఉంటుంది, అది ఎట్లా జరుగుతుంది అనేది. సో ఇది మెయిన్గా ఒకటంటే గవర్నమెంట్ ఒక లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతున్నారు. మీరు ఏదైనా చూడండి, చిన్న చిన్న స్కీమ్స్ కూడా వీళ్ళు డేటా సెంటర్స్ కాకుండా వీళ్ళ వైపు నుంచి ఉన్న మ్యాక్రో స్టెబిలిటీ అచీవ్ చేయడానికి చేసిన చాలా మటుకు ఇన్స్టెన్సెస్ 2037 2040 దాకా అనౌన్స్ చేసుకుంటూ పోతున్నారు. దిస్ పాలసీ విల్ బి అప్లికేట్, సెమీకండక్టర్ పాలసీ ఫర్ ఎగ్జాంపుల్ 2037 దాకా ఇప్పుడే అనౌన్స్ చేశారు. ఎందుకంటే పెట్టుబడి పెట్టినప్పుడు ఎవరైనా కానీ 100 కోట్లు పెట్టినా 200 కోట్లు పెట్టినా వాళ్ళకు ఒక రీఅష్యూరెన్స్ కావాలి. కొత్త గవర్నమెంట్ వస్తే మమ్మల్ని తీసి బయటపడేవారు, మీరుంటే కూడా మాకు డౌట్. ఇవాళ మోదీ గారు ఉంటారు, రేపు కొత్తగా బీజేపీ లీడర్ వస్తే ఏం చేస్తాడు, నిర్మలా సీతారామన్ లేను ఇంకో ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేస్తారు, ఒక డౌట్ ఉంటుంది వాళ్ళు. సో దే వాంట్ కంటిన్యూటీ ఆఫ్ పాలసీ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ US. ట్రంప్ అదే ప్రాబ్లం వచ్చింది, బైడెన్ పెట్టిన అన్ని నిర్ణయాలు పక్కన తీసేసాడు, అన్ని చేంజ్ చేసేసాడు. సో కంపెనీలు భయపడతారు అట్లాంటి. సో భయపడకుండా ఉండడానికి చేస్తున్నమాట. అది కాకుండా రైల్వే బడ్జెట్లో ఐ థింక్ 10% పెంచారు, 10.2% పెంచారు డిఫెన్స్ సెక్టర్లో. అండ్ దాన్ని నిర్మలా సీతారామన్ స్పీచ్లో చాలా క్లియర్గా చెప్పింది. లాస్ట్ 10 సంవత్సరాల్లో డిఫెన్స్లో పెట్టిన పెట్టుబడి ఆపరేషన్ సింధూర్లో రిజల్ట్ చూపించింది మాకు, విచ్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో అది బ్రహ్మోస్ ఉండొచ్చు, ఆకాష్ ఉండొచ్చు, ఈవెన్ S-400 మీద ఉన్న పెట్టుబడి ఉండొచ్చు, అన్నీ పనిచేసినాయి అనమాట, ఈవెన్ రఫాల్. సో వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్. సో ఈసారి 15% పెంచారు డిఫెన్స్ బడ్జెట్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే. అండ్ వన్ ఎలిమెంట్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇన్నోవేషన్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టారు. ఒట్టిగా ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్రొడక్షన్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఇన్నోవేషన్ కూడా పెట్టారు. ఇన్నోవేట్ చేయండి డిఫెన్స్లో. ప్రైవేట్ సెక్టర్ చాలా కంపెనీలు ఉన్నారు ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్లో, ముందట్లా కాదు. మోర్ దెన్ ప్రైవేట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ చాలా, బాబా కళ్యాణి గ్రూప్ కానీ, టాటాస్ కానీ, మహీంద్రాస్ కానీ, చాలా గ్రూప్స్ పనిచేస్తున్నారు. చిన్న చిన్న స్టార్టప్స్ కూడా ఉన్నారు. మన దగ్గర లోకేష్ మిషన్స్ ఉంది, MTAR ఉంది, చాలా కంపెనీస్ ఉన్నారు అట్లా.
ఇప్పుడు ఏం జరగబోతుందంటే కవిత గారు, గవర్నమెంట్ ఇస్ నాట్ థింకింగ్ ఆఫ్ దిస్ ఇయర్, నెక్స్ట్ 10 years ఆలోచిస్తున్నారు అనమాట. సో వన్ ఇయర్ టు డిస్కస్ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నోవేషన్ గురించి మాట్లాడినప్పుడు ముందు మన అటల్ ఇన్నోవేషన్ సెంటర్ అని చెప్పి స్కూల్స్లో పెట్టే చూడండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటున్నారు, కంటెంట్ ఇస్ కింగ్. మనం మాట్లాడుతూ ఉంటాం, మన పని అదే కదా కంటెంట్. టెలివిజన్ షోస్లో కానీ మిగతా దాంట్లో కంటెంట్ ప్రొడ్యూస్ చేయడానికి పిల్లల్ని స్కూల్ నుంచే ఎంకరేజ్ చేయాలి. అంటే ఒట్టి రాయడం కాదు, చదవడం కాదు, ఈవెన్ క్రియేటింగ్ ఎ కామిక్ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్. స్కూల్స్లో ఉన్నాయి, కొన్ని కంప్యూటర్స్ పెడతారు, వీళ్ళు ఏం లేదు, పిల్లలు వెళ్ళి అక్కడ కూర్చుంటారు, కొంచెంసేపు ఆడుకుంటారు, వచ్చేస్తారు, అయిపోయింది. ఏదో కోడింగ్, బేసిక్ కోడింగ్ నేర్పిస్తారు, అయిపోయింది అంతే. వాళ్ళకు కాలేజ్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఏం లేదు వాళ్ళ దగ్గర. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే స్కూల్ లెవెల్ అండ్ కాలేజ్ లెవెల్లో ఈ కంటెంట్ ల్యాబ్స్ పెడుతున్నారు. దానికి ఒక పెద్ద అమౌంట్ పెట్టారు గవర్నమెంట్. దాంట్లో ఏం చేస్తారు, ఐ థింక్ దే ఐడెంటిఫైడ్ 1000 schools and colleges. చిన్నప్పటి నుంచే వీళ్ళని యానిమేషన్ కానీ మిగతా గేమింగ్ కానీ ఇట్లాంటి కాన్సెప్ట్స్ మీద పని చేపిస్తారు వీళ్ళతో. అది ఒక్కొక్క గ్రేడ్లో ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. సో యాజ్ యూ కీప్ గోయింగ్ అప్ మీ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత మీరు ఇంజనీరింగ్ చేస్తారో, ఏం చేస్తారో, డిజైన్కి వెళ్తారో, ఏదైనా చేయండి మీరు, బట్ ద స్కిల్ విల్ స్టే విత్ యూ. మనకు కావాల్సింది ఇది. సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జాగ్రఫీ, మారల్ సైన్స్, ఇదే నడుస్తుంది చిన్నప్పటి నుంచి. మనకు కావాల్సింది వీ హ్యావ్ టు లెర్న్ టెక్నికల్ థింగ్స్. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను చూడండి, మనకు ఐఐటీస్ చాలా ఉన్నాయి. లాస్ట్ 10 సంవత్సరాలు చాలా వచ్చినాయి ఐఐటీస్. ఐ థింక్ వీ షుడ్ స్టాప్, ఎందుకంటే డైల్యూట్ అయిపోతుంది స్టాండర్డ్స్ ఇప్పుడు ఐఐటీది. మనకు కావాల్సింది ఐటీఐస్. మన పిల్లల్ని ఐటీఐలో ట్రైన్ చెప్పాను. మన దగ్గర ఎవరు ప్లంబర్గా పనిచేయడానికి రెడీ లేరు, ఎలక్ట్రీషియన్గా పనిచేయడానికి రెడీ లేరు, ఎయిర్ కండిషనింగ్ మెకానిక్గా పనిచేయరు, కార్పెంటరీ పనిచేయరు. మీరు అబ్రాడ్ వెళ్ళండి, ఇట్స్ అ బిగ్ ప్రొఫెషన్ దేర్. మన దగ్గర ఈ ప్రాబ్లం ఉంది. దానికోసం అర్బన్ కంపెనీ లాంటి కంపెనీలు పనిచేస్తున్నారు, వాళ్ళు దాంట్లో ఇంత సక్సెస్ఫుల్గా అయ్యారన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. చిన్నప్పటి నుంచే పిల్లలు నేర్పి దిస్ ఇస్ అ గుడ్ మూవ్ డన్ బై ద గవర్నమెంట్ అనమాట. కార్పొరేట్ వైపు చూస్తే ఎస్, కార్పొరేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగింది ఈ సంవత్సరం. అయితే ఇన్ఫ్యాక్ట్ ఇట్ హస్ గాన్ అప్ స్ట్రాంగ్లీ. ఫిజికల్ డెఫిసిట్ నేను చెప్పాను చూడండి 54.5 ఉంది ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించిన తర్వాత కూడా 12 లక్షలు తగ్గించిన తర్వాత ఈసారి టిల్ డిసెంబర్ ఐ థింక్ ఇట్స్ 6.5% గ్రోత్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ది. అండ్ చాలా మటుకు అనలిస్ట్ ఏం చెప్తున్నారు, నిన్న కూడా చూశాను నేను టీవీలో, దట్ గవర్నమెంట్ చెప్తున్న 7.4 జీడిపి గ్రోత్ కాకుండా ఈసారి 8% దాకా కూడా వెళ్ళొచ్చు, విచ్ ఇస్ వాట్ వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆల్సో ప్రెడిక్టింగ్. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అదే చెప్తున్నారు, ఇట్ విల్ బి వెరీ స్ట్రాంగ్ బియాండ్ 7.8. సో 8% వస్తే బాగుంటుంది. సో మనం ఏం అర్థం చేసుకోండి, ఇప్పుడు ఎప్పుడు చైనా అని కంపేర్ చేస్తాం మనం కవిత గారు. చైనా సౌత్ ఏషియన్ క్రైసిస్ వచ్చినప్పుడు, ఎకనామిక్ క్రైసిస్ వచ్చిన టైంలో ఒక 10 years చైనా డిడ్ వెరీ వెల్. డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చింది వాళ్ళకి. అది మనం మర్చిపోకూడదు. వీ హ్యావ్ టు అచీవ్ డబుల్ డిజిట్ గ్రోత్ సమ్వేర్. 5 సంవత్సరాల తర్వాత మన డబుల్ డిజిట్ గ్రోత్ మొదలవుతుంది అనమాట. అది మొదలైనప్పుడే మనకి వీ కెన్ పికప్ టు సమ్వేర్ అండ్ 9% గ్రోత్కి రావచ్చు మనం. ఆ 9% వస్తే చాలు, దెన్ వీ కెన్ పికప్ ఫ్రమ్ దేర్ అండ్ రన్ విత్ ఇట్ అనమాట. 2001 నుంచి 2007 ఐ రిమెంబర్ దట్ చైనాస్ గ్రోత్ వాజ్ యాక్చువల్లీ ఇన్ దట్ ఫేస్. డబుల్ డిజిట్ అంటే 10% అండ్ మోర్ వాళ్ళ గ్రోత్. ఇప్పుడు మళ్ళీ తగ్గి కిందకి వచ్చారు వాళ్ళు. మనం ఇప్పుడు 7.2 ఉన్నాం, 8కి వచ్చామనుకోండి, నెక్స్ట్ వన్ 9. కోవిడ్ తర్వాత చాలా దేశాలు ఇంకా రికవర్ చేయలేదు. ఇంకా యూరోప్ చూడండి, యుఎస్ చూడండి, అందరూ 4.5, 2.3 ఆ రేంజ్లో ఉన్నారు అందరు. మనం ఇప్పుడు కూడా 7లో వీఆర్ కన్సిస్టెంట్లీ అట్ 7.5. సో జీడిపి గ్రోత్ అది, ఇట్ ఈస్ నాట్ జీడిపి. జీడిపి ఎంత పెరిగింది, 100 నుంచి 150కి వెళ్ళిందా, 100 నుంచి 110కి వెళ్ళిందా, 100 నుంచి 120కి వెళ్ళిందా, దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ అట్ అనమాట. సో లాంగ్ టర్మ్ ప్లాన్ నడుస్తుంది ఇప్పుడు. ఈ బడ్జెట్ ఈజ్ ఆల్ అబౌట్ లాంగ్ టర్మ్ ప్లాన్. బడ్జెట్లో ముందట్లాగా అనౌన్స్మెంట్స్ ఉండదు, మేజర్ అనౌన్స్మెంట్ ఉండదు. మేము 10 ఎయిర్పోర్ట్లు కడతాము, మేము 30 ట్రైన్లు నడిపిస్తాము, మేము అది ఇస్తాము, మేము ఇది ఇస్తాము, ఏమి ఉండదు. ఆల్ దోస్ ఆర్ పాలసీ అనౌన్స్మెంట్స్ విచ్ ఇస్ మేడ్ అవుట్ సైడ్ ద బడ్జెట్. డబ్బులు పెట్టక్కర్లేని అనౌన్స్మెంట్స్ అంతా బయట చెప్తారు. డిఫెన్స్ సెక్టర్కి మేము 15% పెంచాము. ఇప్పుడు వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు, ఆ 15% మేము ఎట్లా ఖర్చు పెడతాం. రైల్వేకి 10% ఎక్కువ ఇచ్చాం. నెక్స్ట్ ఇయర్ మేము 12 వందే భారత్ నడిపిస్తాం. దట్ ఈస్ అనౌన్స్మెంట్ దే విల్ మేక్. ప్రతి మినిస్ట్రీ, అశ్విని వైష్ణవ్ గారు అది చూసుకుంటారు, రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ చూసుకుంటారు, వచ్చిన డబ్బులు వాళ్ళు పంచిపెట్టుకుంటారు అనమాట. సార్ బోల్డ్ అని ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. డెఫినెట్, ఎందుకంటే చాలా మటుకు నాకు నచ్చింది ఏంటంటే ఐఎమ్ ఎ ఫర్మ్ బిలీవర్, ఎందుకంటే నేను ఎకనామిక్ టైమ్స్లో పనిచేసిన మనిషి. నేను ఆ టైంలో బడ్జెట్ అనగానే మాకు ఆ వీక్ ఎవరికి లీవ్ కూడా ఇవ్వరు మాకు, లెక్కలన్నీ చూస్తూ. ఎందుకంటే ఇది రా డేటా వస్తుంది, మళ్ళీ ఇమ్మీడియట్ నెక్స్ట్ డే గ్రాఫిక్స్ అది ఇది కాపీలు పెంచేస్తారు, సేల్స్ పెరిగిపోతుంది. ఎకనామిక్ సర్వే సేల్స్ 30,000 కాపీలు, 40,000 కాపీలు పెరుగుతుంది ప్రింట్ ఎకనామిక్. ఇప్పుడు చూడండి ఆ ఎక్సైట్మెంట్ లేదు. ఇప్పుడు చూస్తున్నాం బడ్జెట్ అయిపోయిందా అంతే.
దాని తర్వాత కొంతమంది అనలిస్ట్ ఫిక్కీ లాంటి లేకుంటే హెచ్ఎంఏ లాంటి ప్లేసెస్లో సిఐ లాంటి వాళ్ళు కొంచెం అనాలిసిస్ చేస్తారు అంతే. అనాలిసిస్ ముందు కూడా నాని పాల్కే వాళ్ళే చేస్తుండే అనాలిసిస్. టు డూ ఇట్ ఇన్ బాబన్ స్టేడియంలో చేస్తుండే ఆయన. అంతమంది వస్తారు ఆయన వినడానికి. ఇప్పుడు ఒక మీట్ పెడితే 300 మంది కూడా రారు. వాళ్ళు ఏమైనా అడిగితే మాకు తెలుసులే అంటారు వాళ్ళు. సో ఇది బడ్జెట్ అనేది మనకు నార్మల్ మిడిల్ క్లాస్ యాటిట్యూడ్ ఏంటంటే నాకేముంది దీంట్లో, మనం అది మర్చిపోవాలి. మనకి ఏముంటుందని సంవత్సరంలో మొత్తం చెప్పుకుంటే పోతారు వీళ్ళు. ఆ పాలసీ అని అనుకుంటే అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇల్లు ఎట్లా నడిపిస్తున్నామో బడ్జెట్ కూడా అంతే, ప్రభుత్వాన్ని అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.